ధోని ఫ్యాన్స్ కి మళ్ళీ బ్యాడ్ న్యూసే. ఎప్పుడెప్పుడు ధోనీని గ్రౌండ్లో చూద్దాం అనుకుంటున్న ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశ ఎదురవుతోంది. ఏప్రిల్ 18న సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్కి ధోని ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేయడం, ఫుల్ ఫిట్నెస్తో ఉండడంతో ఉప్పల్ స్టేడియం విజిల్స్ మోతతో మారుమోగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ తాజా అప్డేట్ తీవ్ర నిరాశకు గురిచేసింది. ధోని నెట్స్లో నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడని, కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో మాత్రం ఆడే అవకాశాలు కనిపించడం లేదని క్రిక్ బజ్ తెలిపింది. సిఎస్కే స్క్వాడ్ హైదరాబాద్ బయలుదేరగా ధోని మాత్రం తన ప్లాన్ గురించి టీంకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. కండరాల సమస్యతో సీజన్ ప్రారంభానికి ముందే జట్టుకు దూరమైన ధోని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించలేదు. మొదట 2 వారాల పాటు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడని సిఎస్కే మేనేజ్మెంట్ వెల్లడించింది. కానీ 2 వారాల తర్వాత కూడా పూర్తిగా కోలుకోకపోవడంతో ఎప్పుడు రికవరీ అవుతాడో తెలియదని, ఫుల్ ఫిట్నెస్ సాధించాకే జట్టులో జాయిన్ అవుతాడు అనే స్టేట్మెంట్ వచ్చింది. సిఎస్కే ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ విక్టరీలతో ఐపీఎల్ 2026లో కంబ్యాక్ ఇచ్చింది. ఈ టైంలో ధోని కూడా జట్టులో ఉంటే ప్లానింగ్స్తో ప్లే ఆఫ్స్కి తీసుకెళ్తాడని అందరూ అనుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించకపోవడంతో బయటే ఉండాల్సి వచ్చింది. ధోని ఆడకపోయినా ప్రతి మ్యాచ్కి ముందు జట్టుతో కనిపించి అభిమానులను అలరిస్తున్నాడు. టీం ప్రాక్టీస్ టైంలో అక్కడే ఉంటూ సలహాలు, సూచనలు అందిస్తున్నాడు. కేకేఆర్ మ్యాచ్కి ముందు ధోని ఇచ్చిన సలహాలతో నూర్ అహ్మద్ కీలక వికెట్లు తీసుకున్నాడు. ధోని ఆడకపోయినా విజయాల్లో జట్టుకు సహకారాలు అందిస్తున్నాడు. సన్ రైజర్స్తో మ్యాచ్కి ధోని వస్తాడని ముందుగా వార్తలు రావడంతో ఉప్పల్లో టికెట్ల కోసం అభిమానులు పోటెత్తారు. ఇప్పటివరకు ధోని రాకపై ఎలాంటి సమాచారం లేదు. ధోని వచ్చేది రానిది ఈ రోజు తర్వాత ఫుల్ క్లారిటీ వస్తుంది.